గైస్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో మరింత మెరుగైన ఆట తీరు కనబర్చాలంటే కీలక మార్పులు అవసరం. ఇషాన్ కిషన్ 4వ స్థానంలో ఆడిస్తే జట్టు బ్యాటింగ్ బ్యాలెన్స్ మెరుగవుతుంది. అభినవ్ మనోహర్ ను పేస్ హిట్టర్ గా ఉపయోగించడం, టాప్ ఆర్డర్ దెబ్బతిన్నప్పుడు అవసరమైన వేగంతో స్కోరింగ్ చేయడంలో సహాయపడుతుంది. సిమర్జిత్ సింగ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వినియోగించడం జట్టుకు అదనపు బలం అందించగలదు. అయితే ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024లో అత్యంత ప్రభావశీలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. అద్భుతమైన ఆట తీరుతో టోర్నమెంట్ ను 2వ అత్యుత్తమ జట్టుగా ముగించిన ఎస్ఆర్హెచ్ 2025 సీజన్ కోసం మరింత మెరుగైన వ్యూహాలను రూపొందించుకోవాలి. వేలానికి ముందు 5 కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్ జట్టును బలోపేతం చేసేందుకు అనేక మంది నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయినప్పటికీ వారి ప్లేయింగ్ 11 విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏంటో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ స్థానంపై స్పష్టత. ఎస్ఆర్హెచ్ 2025 వేలంలో ఇషాన్ కిషన్ ను 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. సహజంగా ఓపెనర్ అయిన ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి బ్యాటర్లు ఉన్నందున టాప్ ఆర్డర్ లో స్థానం దక్కించుకోవడం కష్టమే. కాబట్టి జట్టులో బ్యాటింగ్ సమతుల్యతను కాపాడేందుకు కిషన్ ను 4వ స్థానంలో నిలిపితే బెటర్. ఇందులో భాగంగా నితీష్ కుమార్ రెడ్డిని 3వ స్థానంలో, కిషన్ ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేయించాలి. అయితే ఇషాన్ కిషన్ కు మిడిల్ ఆర్డర్ లో ఆడిన అనుభవం కూడా ఉంది. గత ఐపీఎల్ సీజన్లలో 4వ స్థానంలో 23 ఇన్నింగ్స్ ఆడిన అతను 594 పరుగులు చేశాడు. అతని 129 స్ట్రైక్ రేట్, 3 అర్ధ సెంచరీలు అతను మిడిల్ ఆర్డర్ లో సమర్థవంతంగా ఆడగలడనే నమ్మకాన్ని ఇస్తాయి. నెంబర్ 2, అభినవ్ మనోహర్ ను పేస్ హిట్టర్ గా ఉపయోగించాలి. ఎస్ఆర్హెచ్ లోయర్ మిడిల్ ఆర్డర్ లో పేస్ హిట్టింగ్ అవకాశాన్ని తీర్చగల ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. వాళ్ళే సచిన్ బేబీ, అభినవ్ మనోహర్. అయితే పేస్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం, ఇటీవల అతను చూపిన మెరుగుదల దృష్ట్యా అభినవ్ ను ముందుగా ఎంపిక చేయాలి. అతను 2023 మహారాజా టీ20 ట్రోఫీలో 11 ఇన్నింగ్స్లలో 194 స్ట్రైక్ రేట్ తో 550 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అతను ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే అత్యుత్తమ హిట్టర్లలో ఒకటిగా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో 152 స్ట్రైక్ రేట్, 4.38 బంతుల బౌండరీ నిష్పత్తి అతను వేగంగా స్కోర్ చేయగలడని సూచిస్తోంది. గతంలో గుజరాత్ టైటన్స్ అతన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయినా ఎస్ఆర్హెచ్ అతనిని సరైన విధంగా ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు అందుకోవాలి. నెంబర్ 3, సిమర్జిత్ సింగ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వినియోగించాలి. ఐపీఎల్ 2025 వేలంలో ఎస్ఆర్హెచ్ సిమర్జిత్ సింగ్ ను 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ లో సిఎస్కే లో ఉన్నప్పటికీ అతను అక్కడ ఎక్కువ అవకాశాలు పొందలేదు. ఎస్ఆర్హెచ్ లో పేస్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ ఉన్నారు. షమి కొత్త బంతితో, హర్షల్ డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయగలరు. కమిన్స్ ను మిడిల్ ఓవర్ లో ఎన్ఫోర్సర్ గా ఉపయోగించేందుకు సిమర్జిత్ ను పవర్ ప్లే లో లేదా మిడిల్ ఓవర్లలో పేస్ బౌలర్ గా ప్రయోగించాలి. ఇక భువనేశ్వర్ కుమార్ లేని పరిస్థితిలో సిమర్జిత్ పవర్ ప్లే లో బౌలింగ్ చేయడం ఎస్ఆర్హెచ్ కు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధంగా ఎస్ఆర్హెచ్ తన ప్లేయింగ్ 11 లో సరైన మార్పులు చేసుకుంటే ఐపీఎల్ 2025 లో మరింత బలమైన జట్టుగా నిలిచి టైటిల్ గెలుచుకునే అవకాశాలు పెంచుకోవచ్చు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.